గైస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ యొక్క వీడియోలో మోడల్ పేపర్ 5 అయితే మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ఈ యొక్క వీడియోలో ఒక భారతదేశ చరిత్ర, భారతదేశ సమాజం, ఇండియా హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్ కూడా కవర్ అయితే చేయడం జరుగుతుంది. అలానే ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి బిట్స్ కూడా గ్యాదర్ చేసి ఈ యొక్క మోడల్ పేపర్లో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. వాటిని ఉపయోగించుకొని మీరైతే వస్తున్న అప్డేట్స్ అని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈరోజు ఈ యొక్క వీడియోలో అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అక్టోబర్ 2022 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విరాట్ కోహ్లీ. ఆసియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తయబ్ ఇక్రమ్. టోక్యోలో జరిగిన పురుషుల సింగిల్స్ BWF పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రమోద్ భగత్ ఎవరిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నితీష్ కుమార్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022ని తొలిసారిగా గెలుచుకున్న జట్టు ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ముంబై. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంజమిన్ నెతన్యాహు. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అజయ్ సింగ్. ఉన్నత విద్యా సంస్థల మూల్యాంకనం అక్రిడిటేషన్ను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్యానెల్కు అధిపతి ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కె రాధాకృష్ణన్. దేశంలో సిఆర్పిఎఫ్లో ఐజీగా నియమితులైన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సీమా ధుండియా. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, విఆర్ కృష్ణగుప్తా. ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అమిత్ దాస్ గుప్తా. నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కిషోర్ కుమార్ బాసా. గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోపాల్ విఠల్. భారత్ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రీతురాజ్ అవస్థి. అరుణా మిల్లర్ ఏ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని నిర్వహించిన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీల్యాండ్. ఇటీవల 105 ఏళ్ల వయస్సులో మరణించిన స్వతంత్ర భారత తొలి ఓటరు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్యామ్ శరణ్ నేగి. మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్. 2022లో జరిగిన G20 సమ్మిట్లో జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ JETPపై ఏ దేశం సంతకం చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండోనేషియా. గ్లోబల్ మీడియా కాంగ్రెస్ మొదటి ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అబుదాబి. గోవాలో జరిగిన IFFI 53 ఫిల్మ్ ఫెస్టివల్లో కింది వాటిలో స్పాట్లైట్ దేశం ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్స్. CITES పార్టీల 19వ కాన్ఫరెన్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పనామా. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు పోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760.
1928 కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మోతీలాల్ నెహ్రూ. 1929 లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జవహర్లాల్ నెహ్రూ. 1931 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వల్లభాయ్ పటేల్. 1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోఖలే. బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1905 వారణాసి. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం బాంబేలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డబ్ల్యూసి బెనర్జీ. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 72 మంది. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1885. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏఓ హ్యూమ్. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ డఫ్రిన్. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో WPI విలువ? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 119.9. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో చౌక ధరల దుకాణాల సంఖ్య? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 28,510. ఏపీలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి మాత్రమే. రాష్ట్రంలో కమతాల సంఖ్య పెరుగుటకు కారణం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఏ రోజు నుంచి అమల్లోకి రానుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 15, 2019. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరంకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12,500 రూపాయలు. రైతులకు నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడిన సేవలు అందించుట, వ్యవసాయోత్పత్తి మార్కెటింగ్, ధరల అంశాల పరిశీలన మరియు ఉద్యాన పంటల పరిశీలన ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు కానున్న సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్ అగ్రికల్చర్ మిషన్. క్రింది తెలిపిన వేటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుడ్లు. పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ స్థానం. దేశంలోనే మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్. ప్రపంచ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1.61%. ఏపీలోని ఏ రకం అడవులు ఎక్కువ విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యస్థ సాంద్రత గల అడవులు. మన రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు ఉండగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13. ఈ న్యామ్ ద్వారా నిర్వహించిన వ్యాపార విలువలో మన రాష్ట్ర స్థానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం కొత్తగా చేరే శ్రామిక శక్తి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 లక్షలు. దేశంలో మొదటి కోస్టల్ కారిడార్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న SEZలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 19. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి తీసుకురానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెప్టెంబర్ 2019. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏపీ ఎన్ని టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 308 టీఎంసీలు. 2018-2019 సంవత్సరం నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1147 యూనిట్లు. ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి పేరు ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అమౌ హాజీ. భారత ప్రభుత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చైర్పర్సన్గా ఎవరిని నియమించింది?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సంగీత వర్మ. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జే.వై. లీ. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా. భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అజయ్ సింగ్. ఎఫ్ఐఎఫ్ఏ U17 మహిళల ప్రపంచ కప్ 2022 విజేత ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్పెయిన్. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను ఏ భారతీయ జోడీ గెలుచుకుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. న్యూజిలాండ్లో జరగనున్న T20I సిరీస్కు భారత జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హార్దిక్ పాండ్యా. ట్రాక్ ఆసియా కప్ 2022 ఏ భారతీయ రాష్ట్రంచే నిర్వహించబడుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. సమృద్ధి ఏ రాష్ట్రం లేదా యూటీ ద్వారా ఒక పర్యాయ ఆస్తి పన్ను మాఫీ పథకం విడుదల చేయబడుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఢిల్లీ. క్రింది వాటిలో ఏ రాష్ట్రాలు లేదా యూటీలు మెయిన్ బి సుభాష్ ప్రచారాన్ని ప్రారంభించాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లడఖ్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రారంభించబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. ఉగ్రవాద కేసులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ NIA శాఖలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2024. భారత వైమానిక దళం కోసం రవాణా విమానాల తయారీ కేంద్రం ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వడోదర. రైతుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రం ఉమ్మడి క్రెడిట్ పోర్టల్ SAFAL వ్యవసాయ రుణాల కోసం సరళీకృత దరఖాస్తును ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిశా రాష్ట్రం. రాష్ట్రంలో పెంపుడు కుక్కల నమోదును ఏ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్యానా. కాశ్మీర్లోని గందర్బల్లోని ప్రభుత్వ యునాని మెడికల్ కాలేజీ అండ్ AMP హాస్పిటల్ GUMCలో ఆయుష్ ఉత్సవ్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్బానంద సోనోవాల్. ఏ నగరం యొక్క ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మీ ఇంటి వద్ద పింఛనును ప్రారంభించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ముంబై. విమెన్ ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. యునెస్కో గుర్తించిన మొదటి భారతీయ జియో హెరిటేజ్ సైట్గా మారిన మఫ్లూబ్ గుహ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మేఘాలయ.